students, today we will discuss about the thermal physics. Okay ma, thermal physics lo unnatuvanti ideal gas equation most important amma. That question anedi చాలా important. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటువంటి క్వశ్చన్. డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఫైనల్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో ఉండేటువంటి ఎగ్జాక్ట్గా ఉండేటువంటి క్వశ్చన్ ఇది. ఇంకా దీంట్లో సందేహమే లేదు. ఓకేనా? కాబట్టి మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏది ఫిజిక్స్ ఛానల్ని ఇతరులకు షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మరి ముఖ్యంగా డిప్లొమా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి మన ఛానల్ని వాళ్ళకి పరిచయం చేయండి, వాళ్ళకి తెలియదు కాబట్టి. ఓకేనా? అలాగే మీరు పొందిన బెనిఫిట్స్, మీకు వచ్చిన రిజల్ట్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి మొన్నే రిజల్ట్ వచ్చింది. ఓకేనా? మనం డీల్ చేసిన స్టూడెంట్స్ వాళ్ళు. ఓకేనా? డీల్ చేసిన వాళ్ళే. సో మన లెసన్స్ వినే వాళ్ళకి ఓకేనా 100 out of 100 మార్క్స్ అనేవి రావడం జరిగిందమ్మా. ఎవరైతే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే, మన ఛానల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ లేకపోతే ఎలా చదవాలి ఏంటి అన్నీ పెట్టడం, అలాగే మనం చెప్పేటువంటి ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అర్థమయ్యే రీతిలోనే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆల్రెడీ మన డిప్లొమా ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినాయి. సో మన ఈ ఛానలే డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఛానల్ ఇది. ఓకేనా? ఫిజిక్స్ అనేది ఎక్కువ శాతం. కాబట్టి ఆ రిజల్ట్స్ రాగానే పిల్లలకి 100 out of 100 అనేది ఇద్దరికి రావడం జరిగింది. ఓకేనా? మన లెసన్స్ ఫాలో అయిన వాళ్ళకి ఇద్దరికి 100కి 100 ఫిజిక్స్లో రావడం జరిగింది. ఓకేనా? వాళ్ళిద్దరికీ కంగ్రాచులేషన్. అలాగే మీరు కూడా అలాంటి మార్క్స్, అలాగే పాస్ పర్సంటేజ్ కూడా బాగా వచ్చింది. చాలామంది పాస్ అయ్యారు. ఫిజిక్స్ అనేది అందరూ కూడా మ్యాక్సిమం ఓకేనా మంచి మార్కులే రావడం జరిగింది. 90, 99 ఓకేనా 80 అలా 100 out of చాలా ఎక్కువ మార్కులు వచ్చినాయి. అందరూ పాస్ అయ్యారు. కాబట్టి మన ఛానల్ని మీరు కూడా ఫాలో అవ్వగలిగితే 100 out of 100 వస్తాయి. అలాగే యావరేజ్ స్టూడెంట్స్ మ్యాక్సిమం వాళ్ళకి మంచి మార్క్సే వస్తాయి. కాబట్టి మన ఏది ఫిజిక్స్ ఛానల్ని డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ రీచ్ అయ్యేటట్టుగా మీరే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? అలాగే మీరు కూడా ఫాలో అవ్వండి. న్యూ వ్యూవర్స్ ఎవరైనా చూస్తుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని దయచేసి చూడండి. ఓకే, మన టాపిక్లోకి వెళ్దాం. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. వాట్ ఈస్ ద ఐడియల్ గ్యాస్? ఐడియల్ గ్యాస్ అంటే ఏంటి? దీన్ని మన క్వశ్చన్ ఫార్మేషన్ ఏమి ఇస్తాడంటే స్టేట్ ద గ్యాస్ లాస్ అంటాడు. స్టేట్ ది గ్యాస్ లాస్ అంటే కూడా ఇవే రాయొచ్చు. ఏ గ్యాస్ దట్ ఒబేస్ ద గ్యాస్ లాస్. ఓకేనా? గ్యాస్ ఏ గ్యాస్ అయినా సరే గ్యాస్ లాస్ అనేది ఒబే అవ్వాలి. ఎలా ఒబే అవ్వాలి అంటే మనకి గ్యాస్ లాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్యాస్ అనుకుందాం. ఇదంతా గ్యాస్ పార్టికల్స్ ఎలా పడితే అలా ఉంటే రీచ్ మ్యాక్సిమం ఫార్ అవే ఫ్రమ్ ది వన్ మాలిక్యూల్ టు అనదర్ మాలిక్యూల్ అని చెప్పాం. అంటే ఒక మాలిక్యూల్ నుంచి అనదర్ మాలిక్యూల్కి చాలా ఎక్కువ డిస్టెన్స్లో అవి ఎలా పడితే అలా ర్యాండమ్ పొజిషన్లో ఉంటాయి గ్యాస్ మాలిక్యూల్స్ అని చెప్పాం. ఎలా అరేంజ్మెంట్ ఇవి కంపల్సరీ ఒకదానికొకటి వాళ్ళు చిన్నగా ఇన్ఫైనైట్లీ స్మాల్గా ఉంటాయి, చిన్నవిగా ఉంటాయి. అంటే మనం గణించలేనటువంటి చిన్నగా ఉంటాయి అంట. అండ్ దెన్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్. ఇవి వాటికి పర్ఫెక్ట్గా అవి ఒకదానికొకటి ఏమించగలవు అంటే ఎలాస్టిక్ అయి ఉంటాయి. అండ్ ఆల్సో విత్ నెగ్లిజిబుల్ ఇంటర్మాలిక్యులర్. లోపలే ఇంటర్మాలిక్యులర్. ఇంటర్ అంటే ఏంటి? లోపల. ఇంటర్నల్ మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ అనేది నెగ్లిజిబుల్ అవుతుంది. ఎందుకంటే ఒకదానికొకటి డిస్టెన్స్ అనేది ఒకదానికొకటి బైండప్ అయ్యి ఉంటే మాలిక్యూల్స్, అప్పుడు మనకి ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ అనేది ఉంటుందని చెప్పొచ్చు. బట్ ఇక్కడ నెగ్లిజిబుల్ చేస్తుంది అనమాట స్మాల్ మాలిక్యూల్స్. ఎందుకంటే అవి ఎలా పడితే అలా ర్యాండమ్గా జిగ్జాగ్ మేనర్లో డిస్టెన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ను కూడా ఇవి అట్రాక్షన్ కూడా నెగ్లిజిబుల్ అయ్యి ఉంటుంది. సో అలా ఇలాంటి కండిషన్స్ కలిగి ఉండటాన్ని ఐడియల్ గ్యాస్ అంటారు. ఓకేనా? గ్యాస్ లాస్ ఒబే అవ్వాలి. ఇవే గ్యాస్ లాస్ అంటే ఎలా పడితే అలా ర్యాండమ్గా ఉంటాం. అలాగే ఇన్ఫైనైట్ స్మాల్గా ఉండాలి, ఎలాస్టిక్గా ఉండాలి. అలాగే నెగ్లిజిబుల్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని నెగ్లిజిబుల్ అంటే తిరస్కరించగలిగి ఉండాలి. అలా ఉంటే ఐడియల్ గ్యాస్ అంటాం. ఇట్ ఈజ్ ఏ థియరిటికల్ కాన్సెప్ట్ ఆఫ్ గ్యాస్. ఇది ఒక థియరిటికల్ కాన్సెప్ట్ అమ్మా. దేర్ ఈజ్ నో ట్రూ ఐడియల్ గ్యాస్ ఇన్ నేచర్లో ఎటువంటి ఐడియల్ గ్యాస్ ట్రూ నిజమైనటువంటిది ఏదీ లేదు. బట్ గ్యాసెస్ ద డీవియేట్ ఫ్రమ్ ఐడియాలిటీ ఈజ్ నోన్ ఎస్. ఏదైతే గ్యాసెస్ వాటి యొక్క ఐడియాలిటీ నుంచి, వాటి ఆదర్శవంతమైనటువంటి గ్యాసెస్ నుంచి కొంచెం డీవియేట్ అవుతాయో పక్కకి, దాన్ని రియల్ గ్యాసెస్ అంటాం. ఆల్ రియల్ గ్యాసెస్ అప్రోచ్ ద ఐడియల్ స్టేట్. అన్ని రియల్ గ్యాసెస్ కూడా ఓకేనా దేనికి అప్రోచ్ అవుతాయి? ఐడియల్ స్టేట్కి అప్రోచ్ అవుతాయి. అట్ లో ఎనఫ్ డెన్సిటీస్ ఎట్ ఏ విచ్ మాలిక్యూల్స్ ఆర్ ఫార్ అపార్ట్ అండ్ డూ నాట్ ఇంటరాక్ట్ విత్ వన్ అదర్. ఫార్ ఇది చెప్పాం కదా ఆల్రెడీ. ఒకదానికొకటి ఎలా ఉంటాయి? ఫార్ డిస్టెన్స్లో ఉంటాయి. బట్ ఒకదానికొకటి ఇంటరాక్ట్ అయితే అవ్వవు. ఓకేనా? ఇది మనకి గ్యాస్ స్టేట్ గ్యాస్ లాస్ అంటే. ఓకేనా? లేదా డెరైవ్ ఐడియల్ గ్యాస్ అంటే మనకి ఇక్కడి నుంచి ఇక్కడ డెఫినేషన్ వరకు రాసి తర్వాత ఇప్పుడు చెప్పబోయేది రాయాలి. సరే చూద్దాం. అక్కడ ఆల్రెడీ మీ టెక్స్ట్ బుక్స్లో, ఫిజిక్స్ టెక్స్ట్ బుక్స్లో మీకు ఆల్రెడీ భారీగా ఉంటాయి. సో ఇదంతా చదవాల్సిన అవసరం లేదమ్మా. ఈ మెథడ్ ఏం అవసరం లేదు మీకు. ఓకే, ఇదంతా చదివేసరికి మీకు టైం వేస్ట్ అవుతుంది. ఒక ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఇదైనా రాయొచ్చు, 2 మెథడ్స్ ఇచ్చాడు.
వస్తుంది. ఇది ఈజీగా ఉంటుంది, మీరు అర్థమయ్యే రీతిలో ఉంటుంది అనమాట. ఏది రాసినా ఫుల్ మార్క్స్ ఇస్తారు. ఆల్టర్నేటివ్ మెథడ్ ఆఫ్ డెరివేషన్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఓకే, చూద్దాం. కన్సిడర్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాస్ ఇన్ ఎంక్లోజర్ హ్యావింగ్ ఏ ప్రెషర్. ఒక ఎంక్లోజర్ అంటే కంప్లీట్గా చాంపర్ లాంటిది, కంప్లీట్గా క్లోజ్ చేయబడినటువంటిది ఏదైనా సరే తీసుకుంటే దానికి యొక్క ప్రెషరు మనం స్ట్రెస్ చేసినప్పుడు ప్రెషర్ అప్లై చేసిన P అంటాం. దానిలో ఉండే గ్యాస్ ఎంతైతే ఆక్యుపై చేసిందో అది వాల్యూమ్ V అంటాం. ఎట్ అబ్జల్యూట్ టెంపరేచర్ క్యాపిటల్ T. ఎంతో కొంత టెంపరేచర్ దగ్గర ఉంటుంది కదా, దాని యొక్క టెంపరేచర్ T. అకార్డింగ్ టు ది బాయిల్స్ లా ప్రకారము ద వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఇట్స్ ప్రెషర్ ఎట్ అ కాన్స్టెంట్ టెంపరేచర్. వాల్యూమ్ అనేది బాయిల్స్ లా మనకి ఏం చెప్పాము, వాల్యూమ్ అనేది దేనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుందని చెప్పాం, ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్. మరి అక్కడ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉందని చెప్పాం. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే దయచేసి అవి చదివితే ఇది ఈజీగా వచ్చేస్తుంది. దాని నుంచే మనం ఇక్కడ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అనేది డిరైవ్ చేసుకుంటాం అనమాట. ఏంటిది, బాయిల్స్లో చార్లెస్లో ఆల్రెడీ చెప్పాం. వీడియోస్లో చూడని వాళ్ళు ఉంటే దయచేసి ముందు అది చూడండి నాన్న. ఓకేనా. బాయిల్స్లో మనం ఏం చెప్పాం, వాల్యూమ్ అనేది ప్రెషర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది, టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది. సో V is inversely proportional to 1/P. నెక్స్ట్ అకార్డింగ్ టు చార్లెస్ లా ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. చార్లెస్ ప్రకారం అయితే ఏం చేసాం, Pని కాన్స్టెంట్ పెట్టాం. చార్లెస్ లా అని చెప్పేటప్పుడు మనం స్టేట్మెంట్ చెప్పాం, ఆ స్టేట్మెంట్ని ఇక్కడ ఇచ్చాడు. ద వాల్యూమ్ ఆఫ్ ది గ్యాస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. వాల్యూమ్ V అనేది టెంపరేచర్కి అబ్జల్యూట్లీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అనమాట. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా. ఇది అంటే చార్లెస్ లా నుంచి ఒక స్టేట్మెంట్, బాయిల్స్ లా నుంచి ఒక స్టేట్మెంట్ తీసుకుని దాని ప్రకారం మనం ఈ డినోషన్స్ ఏదైతే నోటేషన్స్ ఉంది నోటేషన్స్ రాస్తున్నాం. ఈ రెండింటికి ఈక్వేషన్ నెంబర్ 1 ఇచ్చాం, ఈక్వేషన్ నెంబర్ 2 ఇచ్చాం. రెండింటిని కంబైన్ చేయండి. ఏం చేయాలి, కంబైన్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ V సేమ్గా ఉన్నాయి కదా, అందుకని ఒక V రాసుకున్నాం. నెక్స్ట్ ఇదేమో ఇన్వర్స్లీ, ఇదేమో డైరెక్ట్లీ, రెండింటిని కలిపితే ప్రపోర్షనాలిటీ, ఒక ప్రపోర్షనాలిటీని రాసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇదేమో 1/P అంటే ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ. అంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కంబైన్ చేసేటప్పుడు ప్రపోర్షనాలిటీని కంబైన్ చేసేటప్పుడు 1/P అని ఉంది కదా, ఇదేమో డినామినేటర్లో ఉంటుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ అంటే డినామినేటర్లో ఉంది, మరి న్యూమరేటర్లో ఏముంది, 1 ఉంది. ఓకేనా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీని డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీని కంబైండ్ చేసేటప్పుడు, ఎందుకంటే 10th క్లాస్ అయ్యి వస్తారు కాబట్టి మీకు తెలియదు కాబట్టి ఇంకొంచెం నిదానంగా చెప్తున్నాను అనమాట, అర్థమయ్యేటట్టుగా. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టూలో ఉండేది ఏదైతే ఉందో ఈ T అనేది అది న్యూమరేటర్కి వచ్చేస్తుంది. అర్థమైంది అనుకుంటున్నా. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టూలో ఉన్నటువంటి టెంపరేచర్ అనేది న్యూమరేటర్లోకి వచ్చేస్తుంది. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ దగ్గర ఉన్నటువంటిది, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటిది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టూ దగ్గర ఉన్నటువంటిది ఏదైనా కావచ్చు, అది డినామినేటర్లో ఉండదు, డినామినేటర్లోనే రాస్తాము. మరి ఇక్కడ యాడ్ అయింది ఏంటిది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టూలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది తీసుకొచ్చి మనం ఇక్కడ న్యూమరేటర్లో యాడ్ చేసాం అంతే. ఓకేనా. దాని ప్రకారం ఏం రాసాం, ఈజ్ ప్రపోర్షనల్ టు T అనేది న్యూమరేటర్కి వెళ్ళిపోయింది, T/P. V ఈజ్ ఈక్వల్ టు ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రపోర్షనాలిటీ తీసేసాం ఈజ్ ఈక్వల్ టు పెట్టాము అంటే సమ్ కాన్స్టెంట్ ఏదో ఒకటి వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు పెడితే ప్రపోర్షనాలిటీ తీసేసి ఈజ్ ఈక్వల్ టు పెడితే సమ్ కాన్స్టెంట్ ఏదో ఒకటి రాస్తేనే V యొక్క ఎలిజిబిలిటీ ఉంటుంది. లేకపోతే ప్రపోర్షనాలిటీ తీసేయడానికి నీకు ఎలిజిబిలిటీ ఉండదు. ఎలిజిబిలిటీ రావాలి అంటే ప్రపోర్షనాలిటీ తీసేస్తే 2 పనులు చేయాలి. ఈజ్ ఈక్వల్ టు పెడితే ఇంకొక పని ఏం చేయాలి, కాన్స్టెంట్ పెట్టాలి. అప్పుడు మాత్రమే ఉండదు రాసుకుంటాం. ఓకేనా. అదే రాసాం. సో V అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది. P ఇటు తీసుకొస్తే క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. P ఇటు తీసుకెళ్తే ఏమైంది, P ఇంటూ V ఈజ్ ఈక్వల్ టు PV. ఈ T అనేది ఇటు వస్తే ఏమైంది, డినామినేటర్కి వచ్చేస్తుంది, PV/T. సరే, ఇంకో స్టెప్ నీకు అర్థం కాకపోతే ఇంకో స్టెప్ వేస్తాను, డైరెక్ట్గా అర్థం కదా. ఎందుకంటే 10th క్లాస్ అయ్యి వస్తారు కదా, కొంచెం మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. క్రాస్ మల్టిప్లై చేయండి. PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇక్కడే పెట్టండి. ఓకేనా. ఇంటూ T ఉంది కదా, T ఇక్కడే ఉంచేసేయండి. P ఒక్కటే ఇటు తీసుకెళ్ళాం, ఇది ఉంది. ఇప్పుడు T ఇటు తీసుకొచ్చేస్తే T ఏమైంది, ఇటు తీసుకొచ్చేసాం, కాన్స్టెంట్ ఒక్కటే ఇక్కడ ఉంచేసాం. T ఇటు వచ్చేస్తే ఏమైంది, PV డివైడెడ్ బై T. అదే అయ్యింది. ఇది డైరెక్ట్గా వేసాడు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో దిస్ కాన్స్టెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై, ఈ కాన్స్టెంట్ని ఆర్తో రిప్రజెంట్ చేస్తే ఇఫ్ 1 గ్రామ్ మోల్ ఆఫ్ ఏ గ్యాస్, ఆర్ అంటే ఏంటి, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అంటాం. మరి దీని డెఫినేషన్ ఏంటో చెప్తున్నాడు చూడు ఇక్కడ. 1 గ్రామ్ మోల్ ఆఫ్ ఏ గ్యాస్ ఈజ్ కన్సిడర్డ్ అట్ ఏ NTP. నార్మల్ NTP అంటే N అంటే నార్మల్, T అంటే టెంపరేచరు, P అంటే ప్రెషరు. నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ అనమాట. నార్మల్ టెంపరేచర్ ప్రెషర్ దగ్గర 1 మోల్ ఆఫ్ ఏ గ్యాస్ తీసుకున్నప్పుడు దాన్ని యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అంటాం. సో కాన్స్టెంట్ బదులు ఏం పెట్టాం, R అనేవి తీసుకున్నాం. సో
సో PV/T ఈజ్ ఈక్వల్ టు R. PV ఈజ్ ఈక్వల్ టు ఇది తీసుకెళ్ళిపోతే ఏమైంది RTగా. సో దిస్ ఇస్ యూనివర్సల్ గ్యాస్ ఆర్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఎక్కడిది యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ 1 mole ఆఫ్ ఏ గ్యాస్ మనం కనిపెట్టింది ఎంత స్మాల్ n ఈజ్ ఈక్వల్ 1గా 1 తీసుకుంటే PV ఈజ్ ఈక్వల్ టు NRT ఉండాలి. n ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి PV ఈజ్ ఈక్వల్ టు RT. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఫర్ n ఈజ్ 1 mole ఆఫ్ ఏ గ్యాస్ దగ్గర అయితే PV ఈజ్ ఈక్వల్ టు RT. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమి ఇస్తాడంటే ఇక్కడ లేదు అయినా ఇస్తాడా మేడం అంటే ఇస్తాడు కంపల్సరీ. ఏమో ఇస్తాడంటే డిరైవ్ an ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఫర్ n mole ఆఫ్ ఏ గ్యాస్ అని మెన్షన్ చేస్తాడు క్లియర్గా. n mole ఆఫ్ ఏ గ్యాస్ అంటే ఇక్కడ దాకా రాస్తారు బాగానే, ఇదంతా కామన్. ఇక్కడ నుంచి ఒక స్టెప్ ఏం వేస్తారు అంటే PV ఈజ్ ఈక్వల్ టు స్మాల్ n అనేది ఇక్కడ యాడ్ చేసి వేయటమే, స్మాల్ n RT అంతే. ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తారు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే వచ్చినాయి అయినా ఇలా రాశారు పిల్లలు, మంచి మార్కులు వచ్చాయి వాళ్ళకి. 100 out of 100 అమ్మ. ఓకేనా? కావాలంటే కామెంట్ బాక్స్లో మనకి రిజల్ట్స్ గురించి చెప్పాను కదా, రిజల్ట్స్ అని చెప్పి మీకు ఒక వీడియో చేయడం జరిగింది, రిజల్ట్స్ విడుదల అని చెప్పేసి చెప్పాను. ఓకేనా? అక్కడ చెప్పినప్పుడు మీరు యొక్క కాన్వర్జేషన్ ఏదైతే కామెంట్స్ ఉన్నాయో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. కింద ఒక స్టూడెంట్ మేడం 100 out of 100 వచ్చాయి నాకు అని చెప్పేసి పెట్టడం జరిగింది కామెంట్లో. ఓకేనా? నేను ఇచ్చిన రిప్లైల్లో కూడా వెళ్ళి చూడండి, అక్కడ మీకు క్లారిటీగా అర్థమవుతుంది వచ్చినాయా లేదని. ఒక స్టూడెంట్ అయితే మరి నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది కానీ కామెంట్ చేయలేదు. బట్ ఒక స్టూడెంట్ అయితే కామెంట్ చేశాడు. మ్యాక్సిమం మనకి మొత్తం ఇద్దరికి 2 మెంబర్స్కి 100 out of 100, 1 మార్క్ కూడా తగ్గలేదు. అంటే మనం ఫిజిక్స్ అనేది ఏ రేంజ్లో ఉంటుందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియోస్ ఫాలో అయిపోతే చాలు, మీకు 100 out of 100 మార్క్స్ ఈజీగా వస్తాయి, దాంట్లో సందేహమే లేదు. ఫుల్ సపోర్ట్ నాది ఉంటుంది. ఓకేనా? కాబట్టి మీకు ఏ డౌట్ ఉందో అడగొచ్చు, నేనేం ప్రాబ్లంగా ఫీల్ అవను, ప్రతి డౌట్ క్లియర్ చేస్తాను. ఎందుకంటే ఎప్పటి నుంచో చెప్తున్నాను కాబట్టి. ఓకేనా? కాబట్టి క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది ఏంటి అని దాని మోడల్స్ అన్నీ క్లియర్గా. సో ముందు సబ్జెక్ట్ మనకి అయిపోతే క్లారిటీగా ఇంకను ఆ క్వశ్చన్ ఫార్మేషన్స్ కూడా చెప్తాను. ఫిజిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్వశ్చన్ ఆన్సర్ తెలుసు నీకు, క్వశ్చన్ ఎలా ఇస్తాడో చెప్పలేం, ఇండైరెక్ట్గా ఇస్తాడు, అది కూడా చెప్పడం జరుగుతుంది మన ఛానల్లో. ఓకేనా? సో PV ఈజ్ ఈక్వల్ టు NRT. 10th క్లాస్లోగా డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగడు. డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా? డైరెక్ట్ క్వశ్చన్స్ అడగడు, ముఖ్యదయ్యా అంటే మొత్తం తిప్పి చూపిస్తాడనమాట. అలాంటిది ఉంటుంది క్వశ్చన్ ఫార్మేషను. ఆన్సర్ అదే, బట్ క్వశ్చన్ అడగడం అనేది ఇండైరెక్ట్గా అడుగుతాడు. కాబట్టి మరి వన్స్ అగైన్ మన ఛానల్ జాగ్రత్త ఫాలో అయ్యగలిగితే వీడియో మొత్తం చూస్తే మనం ఏం చెప్తున్నాం అనేది అర్థమవుతుంది. వీడియో సగం మా స్టార్టింగ్ ఎండింగ్ చూస్తే నీకు మధ్యలో నేనేం చెప్పింది అనేది తెలియదు. మేడం మీరు చెప్పారు నాకు రాలేదు మార్క్స్ అంటే నేను చేసేది ఏముంటుంది, ప్రతి వీడియో ఎండింగ్లో లాస్ట్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మీరు మంచిగా పాస్ అవుతారు, 100 out of 100 మార్క్స్ వస్తాయి. ఓకే, అది ఓకే. ఇప్పుడు నేనేమన్నా క్వశ్చన్ డిరైవ్ an ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఫర్ n mole ఆఫ్ ఏ గ్యాస్ అంటే ఏం రాయాలి, ఇక్కడ దాకా రాసి PV ఈజ్ ఈక్వల్ టు NRT అని రాస్తారు. అది 1 mole ఆఫ్ ఏ గ్యాస్ అన్నాడు అనుకో, ఇక్కడ దాకా రాసి వదిలేస్తారు. అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, అదమ్మా ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా దీన్ని కదిలించడానికి లేదు. క్వశ్చన్ ఫార్మేషన్ మళ్ళీ వన్స్ అగైన్ క్వశ్చన్ ఫార్మేషన్ స్టేట్ గ్యాస్ లాస్ అంటేనేమో ఇంతవరకే రాయాలి, మొత్తం పాయింట్స్ వైజ్ అని రాయొచ్చు, లేదా ఇలా రాసేయచ్చు. గ్యాస్ లాస్ అంటే ఇంతవరకు రాస్తారు, లేదు స్టేట్ ఐడియల్ గ్యాస్ అంటే డిరైవ్ an ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటే ఇక్కడ నుంచి స్టేట్మెంట్ వరకు రాస్తారు. 3 lines, ఈ 3 lines రాసేసి ఆ తర్వాత ఆల్టర్నేట్ మెథడ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, ఆల్టర్నేట్ మెథడ్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఐడియల్ ఈక్వేషన్ కన్సిడర్ ఇది ఉంది కదా, ఇది కూడా ఇక్కడ నుంచి రాయడం జరుగుతుంది నేను చెప్పినంత వరకు. ఇది మనకి 10 marks క్వశ్చన్గా ఇవ్వడం జరుగుతుంది, ఎస్ఏ క్వశ్చన్ అనమాట. ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే మీకు డల్లర్స్ ఎవరైనా ఉంటే, మేము డల్లర్స్ మేడం మాకు అసలు చాలా ఇంకెలా ఉంటుందంటే పూర్గా ఉంది మా పరిస్థితి. ఓకేనా? అంటే మేము ఫిజిక్స్ అంటే కష్టం మాకు, బట్ పాస్ అవ్వాలి. ఫిజిక్స్ అంటే కష్టం బట్ పాస్ అవ్వాలి అన్న స్టూడెంట్స్ కూడా మన దగ్గర మెటీరియల్ ఉంది. ఓన్లీ పాస్ మార్క్ తెచ్చుకోవడం. ప్రీవియస్ ఇయర్ ఇచ్చాము అదే మెటీరియల్, పిల్లలు ఫాలో అయ్యారు, చాలామంది డల్లర్స్ కూడా పాస్ అయ్యారు. కాబట్టి మన దగ్గర మెటీరియల్ అనేది ఉంది. మేడం నాకు PDF పెట్టండి, ఓకే, కింద మనకి డిస్క్రిప్షన్ బాక్స్లో మాకు PDF ఇవ్వండి అన్న, ఈ PDF నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది మీరు పెట్టే కామెంట్స్ని బట్టే ఉంటుంది. ఎవరైతే డల్లర్స్ మేడం పాస్ అయితే చాలు, మాకు ఒక 30 to 40 మార్క్స్ వస్తే చాలు, మేము ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు అన్న వాళ్ళు ఎప్పటి నుంచే ఇవన్నీ చదవకుండా ఓన్లీ 8 యూనిట్స్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్, అది కూడా 8 యూనిట్స్ మీద నేను తీయలేదు, ఓన్లీ డల్లర్ సెక్షన్కి
నేను 3 యూనిట్లే తీశాననమాట. 3 యూనిట్లు చదివితే పాస్ అయిపోతారు. ప్రీవియస్ ఇయర్ పాస్ అయ్యారు. 3 యూనిట్సే నేను తీశాను. ఆ 3 యూనిట్స్ చదువుకుంటే చాలు ఇయర్ మొత్తంలో పాస్ అయిపోతారు. పాస్ మార్క్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పాసే కాదు 28 అసలు పాస్ మార్కు. బట్ మీకు 40 దాకా వస్తాయి మెటీరియల్ చదువుకుంటే. ఓకే, 49 మార్క్స్కి నేను ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట మెటీరియల్ పీడిఎఫ్. మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ మెటీరియల్. డైలీ మరి ఆ క్వశ్చన్స్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము. ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. కంపల్సరీగా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ మాకు ఇంకా యావరేజ్, ఓకేనా, యావరేజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో యావరేజ్ వాళ్ళు 5 యూనిట్స్ చదువుకుంటే సరిపోద్ది. మన డల్లరు బాగా మా వల్ల కాదు అనుకున్న వాళ్ళు 3 యూనిట్లు చదువుకుంటే సరిపోద్ది. ఆ 3 యూనిట్లు మన దగ్గర ఉంది ఆల్రెడీ పీడిఎఫ్ ప్రిపేర్ చేసి. ఓకేనా. నెక్స్ట్ ఎవరైతే డల్లర్స్ ఎవరైతే ఉన్నారో, ఓకేనా, డల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 యూనిట్స్. అదే యావరేజ్ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో యావరేజ్ క్యాండిడేట్లు మాత్రంకి ఈ టెక్స్ట్ బుక్లోనే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్లో మనం ఏదైతే చెప్పామో లైన్గా 5 యూనిట్స్ అనమాట. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6th యూనిట్ అంటే ఇంకా సౌండ్ చెప్పాలి. సౌండ్ దాకా చదువుకొని సరిపోద్ది. మిగతా 2 యూనిట్లు క్లోజ్ చేసిన వాళ్ళకి ఈజీగా 60 మార్క్స్ దాకా 65 మార్క్స్ దాకా వస్తాయి అనమాట. ఓకేనా. యావరేజ్ మా 65 చాలు, 60 అబౌవ్ 60 వస్తే చాలు అన్న వాళ్ళకి ఈ 5 యూనిట్లు చదువుకుంటే సరిపోద్ది. ఫస్ట్ యూనిట్ నుంచి 5th యూనిట్ వరకు. మేము టాపర్స్ మేడం 100 అవుట్ ఆఫ్ 100 కావాలి అంటే ఇప్పుడు చెప్పే ఇంకా కొనసాగబడేటువంటి ఇంకా 8 యూనిట్స్ ఇంకెన్ని ఉన్నాయి మనకి పెండింగ్. ఇది 5th యూనిట్లో ఉన్నాం. ఇప్పుడు ఇంకా 3 యూనిట్స్ ఉన్నాయి. 3 యూనిట్స్ మీరు వినాల్సిందే, ప్రాబ్లమ్స్ చేయాల్సిందే, అందరూ ప్రాబ్లమ్స్ చేయాల్సిందే. డల్లర్స్ అయినా, యావరేజ్ అయినా, టాపర్స్ అయినా, ఎవరైనా సరే మీ స్టాండర్డ్ మీకు తెలుసు, వాళ్ళు ప్రాబ్లమ్స్ కూడా చేయాల్సింది. అన్ని యూనిట్లో ప్రాబ్లమ్స్ చేస్తేనే మీరు సర్వైవింగ్ అంటే ఆ ఉన్నటువంటి కండిషన్ అనేది ఈజీగా ఉంటుంది. లేకపోతే ప్రాబ్లమ్స్ చేయకపోతే ఫిజిక్స్లో కష్టం అమ్మ. ఓకేనా. 10th క్లాస్లో లాగా ఓన్లీ థియరీ పార్ట్ ఇవ్వడు ఫిజిక్స్ అంటే, ప్రాబ్లమ్స్ కూడా కల్పిస్తాడు. అర్థమవుతుందా. సో మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మేడం నేను డల్లరు, మాకు ఓన్లీ పాస్ మార్క్ ఉంటే చాలు, దయచేసి మాకు పీడిఎఫ్ పెట్టండి, ఆ పీడిఎఫ్లో మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎవ్రీడే ఒక క్వశ్చన్ అంటే అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైనా ఉంటే. ఓకేనా. టెక్స్ట్ బుక్లో అవి ఒకటే మేము ప్రిపేర్ చేసింది. ఓకే, ఆల్రెడీ చెప్పి ఉంటాం. ఓకేనా. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీ పీడిఎఫ్ పెట్టిన తర్వాత మీ పీడిఎఫ్ని నేను నెక్స్ట్ డల్లర్స్ ఎవరైతే ఉన్నారో నేను పెట్టిన వీడియోస్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఈ టాపిక్ ఉందా లేదా అని చెప్పి. అవి లేని ఏమైనా ఉంటే దాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ఆ టాపిక్ చెప్తాం. ఓకేనా. అది మీ బేస్ మీద ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.